నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో వీగిపోయింది. ఇదే సందర్భంలో ప్రభుత్వం ఏదైతే డీలిమిటేషన్ సంబంధించిన అంశాన్ని కూడా వెనక్కి తీసుకోవాల్సిన సందర్భం ఏర్పడింది. దీంతో ఇక పార్లమెంటు అంశాలైతే మాత్రం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న పరిణామాలపై మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీజేపీ మాజీ ఎంపీ అలాగే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బూరా నర్సయ్య గౌడ్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే. ఏం సార్, ఎంతో ప్రచారం జరిగింది, అలాగే పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇచ్చిన మహిళా రిజర్వేషన్ సంబంధించిన నారీ శక్తి బిల్ అనేది విగిపోయింది. ఎట్లా చూస్తున్నారు? చాలా దురదృష్టం. ఎందుకంటే ఒక రాజకీయ పట్టుదల కొరకు, అవినీతి కుటుంబ పార్టీల కొరకు ఈరోజు ఒక విప్లవాత్మకమైనటువంటి బిల్లు ఏదైతే ఉందో, మహిళా రిజర్వేషన్ కానీ డీలిమిటేషన్ కానీ ఈరోజు వీగిపోవటం అనేది ఒక విధంగా చెప్పాలంటే ఇటు మహిళలకు ద్రోహం, అదేవిధంగా యువతకు ద్రోహం. ఎందుకంటే కొత్త నాయకత్వం వచ్చేది. దక్షిణ భారతదేశానికి ద్రోహం, హిందువులకు ద్రోహం, హిందువులకు కూడా ద్రోహం. వీటన్నిటి వల్ల ఒక నిగూఢమైనటువంటి కుట్ర ఈ యొక్క ఫ్యామిలీ కరప్ట్ పొలిటికల్ పార్టీస్, రీజనల్ పార్టీసు మరియు ఒక కుట్ర కోణం కూడా ఇందులో దాగుందని ఖచ్చితంగా నేను చెప్పగలను. కుట్ర కోణం అంత పెద్ద పదం వాడారు. ఏం కుట్ర జరిగింది? వాస్తవంగా ప్రతిపక్షాలు ఏమంటున్నారంటే డీలిమిటేషన్ వేరు, మహిళా రిజర్వేషన్ వేరు, మేము మహిళా రిజర్వేషన్ బిల్లుకైతే మాత్రం మద్దతు ఇస్తాం, కానీ అదే విషయంలో డీలిమిటేషన్ లింకు చేస్తే మేము ఒప్పుకునేది లేదని కూడా ప్రతిపక్షాలు అంటున్నాయి. నిజంగా ఈ ప్రతిపక్షం ఎట్లా ఉంటుందో నిన్న పార్లమెంట్లో చూశారు కదా, లోక్సభలో. అదే కేసీ వేణుగోపాల్ గారు, కాంగ్రెస్ లీడరు, మొదలు నోరు జారిండు. మీరు డీలిమిటేషన్లో 50% ప్రపోర్షనేట్గా ఉన్న సీట్లకు ప్రపోర్షనేట్ ఇంక్రీజ్ చేస్తామని పొందుపరచండి, మీరు సపోర్ట్ చేస్తామన్నారు అన్నారు కదా. ఇమీడియట్గా అమిత్ షా గారు విత్ ఇన్ 1 hour ఆ బిల్లు సవరణ చేసి పంపిస్తాను. మరి ఎమ్మటే దానికి మాట మార్చి మళ్ళీ దానికి డీలింక్ చేస్తాం అని మాట మార్చుంటే వాళ్ళు ఈ బిల్లును అడ్డుకోవటం వల్ల మీకు చాలామందికి అర్థం కావట్లేదు. ఇది సింపుల్ విషయం కాదు. మోడీ గారు ఏంటంటే వారు చరిత్రలో ఒక ప్రత్యేకమైనటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చి ఈ యొక్క కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో 550 సీట్లకు పరిమితం చేసింది. యాజ్ పర్ ద ఆర్టికల్ 81 ప్రకారము ఓన్లీ 550, యూ కెనాట్ ఇంక్రీజ్ ఇట్. అండ్ 3 పాపులేషన్ బేస్డ్ ఆర్టికల్ 82 ప్రకారం, అంటే టోటల్ ఎప్పుడు జరిగినా కూడా పాపులేషన్ బేసే జరగాలి అనేది 3 ప్రస్తుతం ఉన్న కాన్స్టిట్యూషన్ ప్రకారం ఉంది. వీటిని తెలుగుగా బ్రేక్ చేస్తూ ఒకటి తర్వాత ఈ యొక్క నాయకులు వచ్చే తరంలో 334లో ఆ మహిళా రిజర్వ్ అమలు చేస్తారో లేదో అని మొదలే చేపించటం. 2 సీట్ల పెంపు పాపులేషన్కు ముడిపడితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోయే అవకాశం ఉందనే ఉద్దేశంతో ఇవన్నీ ఆలోచించి యువతకు కొత్త నాయకత్వానికి ఇది సీట్లు పెంచడం వల్ల ఏమవుతుంది? కొత్త నాయకత్వం వస్తుంది. ఓకే, ఈ యొక్క పాత వృద్ధ జంబూకాలని పోతాయి. అన్ని పార్టీలు మీ పార్టీలో కూడా మా పార్టీలో ప్రక్షాళన జరుగుతూనే ఉంటుంది ఎప్పటికప్పుడు. అది ఫ్యాక్టరీ నడుస్తూనే ఉంటుంది. పాస్ సర్క్ అంతా ఎక్స్పైరీ డేట్ కాగానే తీసేస్తూ ఉంటారు. సో ఇవన్నీ వృద్ధ జంబుకాలని పోతే కొత్త నాయకత్వం వస్తుంది. ఇవన్నీ ఆలోచించి వారు చేయదలుచుకుంటే పాపం ఈరోజు హిందువులకు ద్రోహం, మహిళలకు ద్రోహం, యువతకు ద్రోహం, దక్షిణ భారతదేశానికి ద్రోహం, ఇన్ని రకాలుగా ద్రోహం వీళ్ళు కుట్ర కోణంతో దాగుందని ఖచ్చితంగా నేను చెప్పగలను. మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డీలిమిటేషన్ను ఓకే చేయించుకోవాలనేది కేంద్రం యొక్క కుట్ర అని కూడా ఇటు కాంగ్రెస్ ప్రధానంగా ఇండియా బ్లాక్ అంటుంది. ఓకే, సపోజ్ అదే ఆర్గ్యుమెంట్ తీసుకుందాం. డీలిమిటేషన్ చేయాలనా లేదా? నంబర్ 1 చేయాలనా లేదా? చట్ట ప్రకారం కాన్స్టిట్యూషన్ ప్రకారము 2026 తర్వాత కొత్త సెన్సస్ ప్రకారము పాపులేషన్ బేస్డ్ చేయాలని కాన్స్టిట్యూషన్ చెప్తుంది. ఎస్ అన్నా? దానివల్ల ఎవరికి నష్టం?
దక్షిణాదిగా 2026 సెన్సస్ తర్వాత పాపులేషన్ బేస్డ్ ప్రకారము ఉన్న కాన్స్టిట్యూషన్ ప్రకారం చేస్తే ఎవరికి నష్టం? ఓకే, కాంగ్రెస్ వాదన తీసుకుందాం, రేవంత్ రెడ్డి వాదన, శ్రీవల్లి వాదన. దక్షిణాదికే నష్టం. దక్షిణాదికే నష్టం కదా. మోడీ గారు ఏం చేశారు? ఇప్పుడు 50% 50% ప్రపోర్షనేట్ ఉన్న దానికి, అంటే 1973లో ఫిక్స్ అయినటువంటి సీట్లలో ఉన్నదానికి 50% ప్రపోర్షనేట్గా చేయటం వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? దక్షిణ భారతదేశానికి లాభం, పాపులేషన్ బాగా పెరిగిన ఉత్తర భారతదేశానికి నష్టం. నష్టం. మరి వీళ్ళు ఎవరి ద్రోహం చేయటం జరిగింది? ఎందుకు చేయటం జరిగింది? ఈరోజు తెలంగాణలో 17 సీట్లు పోయి 26 సీట్లు అవుతాయి. అసెంబ్లీ సీట్లు 119 పోయి 180 అవుతాయి. ఈ వృద్ధ జంబూకాలు, మీరు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మీరు చూడండి, 100 నుంచి 150 కుటుంబాలే మన రాష్ట్రాన్ని పాలిస్తుంది. మీరు తీసుకోండి. దేశంలో కూడా అంతే కదా సార్, దేశంలో కూడా అలాగే పాలిస్తారు. ఎవరు దేశంలో పాలించేది? కేవలం ఈ యొక్క రీజనల్ పార్టీస్. కాంగ్రెస్ కానీ రీజనల్, కాంగ్రెస్ అంటే ఫ్యామిలీ పార్టీ, కాంగ్రెస్ కానీ రీజనల్ పార్టీస్. కేవలం బీజేపీ ఎప్పటికప్పుడు నాయకత్వం మారుస్తూనే, దాంట్లో కూడా ఉన్నదని కొంచెం తక్కువ, చాలా తక్కువ ఉంటుంది. ఒకసారి మనం రివల్యూషన్ తేలేము కదా, మారుతుంది. మారింది. ఇప్పుడు ఫస్ట్ టైం ఎమ్మెల్యే సీఎం రాజస్థాన్, మామూలు వ్యక్తి సీఎం మోహన్ యాదవ్. ఫస్ట్ టైం, థర్డ్ టైం, సెకండ్ టైం ఎమ్మెల్యే ఒరిస్సాలో సీఎం, మీకు తెలుసు కదా. ఢిల్లీలో ఫస్ట్ టైం ఒక కార్పొరేటర్. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. ఇక్కడ ఒక కార్పొరేటర్ ఫస్ట్ టైం ఎంపీ అయిన తర్వాత ఒక హోంమంత్రి. అంటే కొత్త నాయకత్వం పెరిగిందా లేదా? ఈ వృద్ధ జంబుకాలు లేవు కదా. అదే జానారెడ్డి, అదే మన కోమటిరెడ్డి కుటుంబం, ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబం, హనుమల కుటుంబం, కేసీఆర్ కుటుంబం, లేకుంటే సవితా ఇంద్రారెడ్డి కుటుంబం, మహేందర్ రెడ్డి కుటుంబం, ఈ కుటుంబాలు అయితే లేవు కదా. ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా తీసుకోండి, ఎమ్మెల్యేలలో దాదాపు అందరూ కొత్తగా వచ్చిన వాళ్ళే కదా, ఎక్సెప్ట్ ఒక్కళ్ళిద్దరు తప్పితే సెకండ్ టైం కొత్త నాయకత్వం కదా. ఎంపీలు కూడా చాలా వరకు కొత్తగా వచ్చిన వాళ్ళే కదా, ఫస్ట్ జనరేషనే కదా. ఒక అరవింద్ తప్పితే మిగతా వాళ్ళందరూ ఫస్ట్ జనరేషన్. వాళ్ళ పూర్వీకులు కానీ వాళ్ళ ఫాదర్స్ కానీ ఎవరు ఉన్నారండి కుటుంబం, అంటే వాళ్ళు ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. డీకే అరుణ చెప్తున్నా, అంటే ఇక్కడి నుంచి బీజేపీ నుంచి మొదటి నుంచి ఉన్న వాళ్ళు. అందుకొరకు ఈ నాయకత్వం బదిలీ అవుతుంది. స్టాలిన్ బదిలీ అయిపోతాడు. లెఫ్ట్లో పార్టీలు అక్కడ ఏదైతే ఉన్నాయో యూడిఎఫ్, ఎల్డిఎఫ్ కుటుంబ పార్టీలు కేరళలో బదిలీ అవుతాయి, కర్ణాటకలో కుటుంబ పార్టీలు బదిలీ అవుతాయి, తెలంగాణలో బదిలీ అవుతాయి, ఆంధ్రప్రదేశ్లో బదిలీ అవుతాయి. ఎందుకంటే 180 సీట్లు వస్తే మహిళలకు అవకాశం, యువతకు అవకాశం, బీసీలకు అత్యధికంగా అవకాశం వస్తుండే. ఎందుకంటే ఓటర్ల సంఖ్య తగ్గుతుండే. ఇప్పుడు 3 లక్షలు 4 లక్షల ఓట్లు అంటే ఖర్చు పెట్టే కెపాసిటీ లేదు బీసీలో కదా. రేపు 1.5 2 లక్షల ఓట్లు అయ్యే వరకు బీసీలు ఖర్చు పెట్టే కెపాసిటీ వాళ్ళు పెరిగేవాళ్ళు. కొత్త నాయకత్వం, స్పెషల్లీ బీజేపీ లాంటి పార్టీ వాళ్లకు అవకాశాలు ఎక్కువ ఇచ్చేది. ఇవన్నీ కుట్రలో భాగంగా. ఇంకోటి హిందువులకు ఎందుకు అంటున్నా అంటే, ఈ యొక్క రేవంత్ రెడ్డి కుట్ర జీడిపి లింక్ మా యాదృచ్ఛికంగా కాదు. కుట్ర నాది, కుట్ర ఒక మంచి ప్రతిపాదన అంటున్నా. ప్రతిపాదన అనుకుంటే అది కుట్రతో కూడినటువంటి ప్రతిపాదన. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ దేశంలో ఎక్కడైనా కూడా హిందూ పాపులేషన్ ఎక్కువ విలేజెస్లో ఉంటుంది, ముస్లిం పాపులేషన్ ఎక్కువ అర్బన్ ఏరియాలో ఉంటుంది. అర్బన్ ఏరియాలో జనరల్లీ జీడిపి ఎక్కువ ఉంటుంది. మన తెలంగాణ తీసుకుందాం, 80% మన సంపద హైదరాబాదు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా. 80% ముస్లిం పాపులేషను ఈ 2 జిల్లాలు. దానివల్ల ఎవరు లాభపడతారు? అర్థమైందా? అందుకొరకు ఇన్ని కుట్ర కోణాలు చాలామందికి తెలియదు. సెకండ్ అదే ఇవ్వండి, దక్షిణ భారతం నష్టం 1973లో ఫిక్స్ చేశారు కదా. ఇది ప్రస్తుతం ఉన్న సీట్లు ఫిక్స్ చేసింది 1973. ఇది మనకు 17 కానీ
దేశంలో అన్ని రాష్ట్రాలు పాపులేషన్ బేస్డ్ 1971. ఈ యొక్క పాపులేషన్ కంట్రోల్ మ్యాక్సిమం ఎప్పుడు స్టార్ట్ అయింది? 75, 76 కదా, దాని తర్వాత కదా. ఈ యొక్క ఉన్న సీట్లు అంత ముందువి కదా, అప్పుడు ఉన్నటువంటి పాపులేషన్ బేస్డ్ కదా. ఇప్పుడు కొత్త పాపులేషన్ ప్రకారం చేస్తే దక్షిణ భారతదేశానికి లాభమా, పాత పాపులేషన్ సీట్ల ప్రకారమే ప్రపోర్షనేట్గా పెరిగితే మనకు లాభమా? పాత పద్ధతి ప్రకారం. మరి ఇప్పుడు దక్షిణ భారతం నష్టపోతుందా లాభం అవుతుందా? దక్షిణ భారత్కు తెలంగాణకు 26 ఎంపీ సీట్లు వచ్చేది నష్టం చేశారా? మూడోది ఆధిపత్యం పెరుగుతుంది. ఆధిపత్యం ఏంద్రమే? 100 సీట్లకి 50 సీట్లు వస్తే గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. 119కి 61 వస్తే ఫామ్ అవుతుంది. 543కు 273కి వస్తే ఫామ్ అవుతుంది. 800కు 400 వస్తే ఫామ్ అవుతుంది. అంతే కదా. రేపు మోడీ గారికి 273 రావాలంటే మన బీజేపీకి 240 వస్తే ఇక్కడ మనకు వచ్చిన 8 కానీ అక్కడ వచ్చి ఏపీలో వచ్చినటువంటి కూటమిలో సీట్లు కానీ సరే బీహార్ అంటే పార్టీ పరంగా వచ్చినాయి అనుకో, ఒరిస్సాలో వచ్చిన కొన్ని సీట్లు కానీ ఇవి కదా. మళ్ళీ 50% క్రాస్ అయిందా లేదా? ఏ రాష్ట్రం అయితే ఏముంది? అందుకొరకు సెకండ్, దేశాన్ని ఒక యూనిట్గా చూస్తావా, ప్రతి రాష్ట్రాన్ని ఒక దేశంగా చూస్తావా? దేశాన్ని యూనిట్గా. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ప్లస్ ఉంటుంది, ఒకటి నెగటివ్. మనకు సముద్రం లేదు, మనకు ల్యాండ్ లాక్డ్ కంట్రీ. మనం సముద్ర మార్గం కావాలంటే ఆంధ్రప్రదేశ్కు పోవాలి, ఎగుమతులు పోవాలి. మన దేశ రక్షణ కావాలంటే ఎవరు చేయాలి? ఆ యొక్క బాధ, ఆ యొక్క సఫరింగ్ ఎవరు ఉంటుంది? కేంద్రానికి. జమ్మూ కాశ్మీరు, పంజాబు, గుజరాత్, రాజస్థాను, అటు బీహారు, అటు యూపీ, బార్డర్ స్టేట్ వెస్ట్ బెంగాల్, ఇవి కదా సఫర్ అయ్యేది. అక్కడ కదా సైన్యం ఉండేది. మరి దేశాన్ని ఎక్కువ కాపాడే వాళ్లకు ఎక్కువ ఓట్లు ఉండాలంటే అనవచ్చు కదా, ప్రతిపాదన పెట్టచ్చు కదా. మరి దేశం సురక్షితంగా ఉండకుంటే మరి మనం ఇక్కడ సేఫ్గా ఇన్వెస్ట్మెంట్లు ఉంటాయా? సెకండ్, ఇక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కావాలంటే, బర్రె పాలు పిండాలంటే కూడా ఇప్పుడు మనకి ఎవరు అవసరం? బీహార్ నుంచో యూపీ నుంచో వస్తున్నాయి కదా, లేకుంటే మన డైరీ ఫామ్లన్నీ మూతపడతాయి కదా. మరి ఇవన్నీ ఇంటర్లింక్డే కదా. మన రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ నడవాలంటే ఎలక్ట్రీషియన్ కానీ, ప్లంబర్ కానీ, మాన్యువల్ లేబర్ కానీ ఎక్కడి నుంచి వస్తున్నారు లేబర్? దేశం ఒక యూనిటీ ఉంటే వస్తున్నావా, మా రాష్ట్రం అనుకుంటే వస్తున్నారా? ఇప్పుడు విదేశాలు మనం అమెరికా పోయి పని చేసుకుంటున్నాం, వేరే రాష్ట్రాల నుంచి మన డేటా సెంటర్లో పనిచేస్తున్నారు. ఇక్కడి నుంచి ఏంది, రేవంత్ రెడ్డి గారు వచ్చినాక జీడిపి పెరిగిందా? తగ్గింది కదా. ఇప్పుడు జీడిపి తెలంగాణ వచ్చిన తర్వాత మనకు జీడిపి 4% ఉంటే ఇప్పుడు 4.95%. ఇప్పుడు జీడిపి తీసుకుందాం, రేపు ఇంకోటి అంటాడు యూపీ వాళ్ళు, బీహార్ వాళ్ళు. మనకు మొత్తం భారతదేశం ల్యాండ్ మాస్ 19.9%. భూభాగం ప్రకారం ఇవ్వాలంటారు. ఒక్కొక్కరు ఒకటి తీసుకొస్తారు. పాపులేషన్ 20%, పాపులేషన్ ప్రకారం ఇవ్వాలంటారు. మరి నువ్వు జీడిపి తీసుకుందామని ఎంత ఉంది? 31%. నువ్వు ఈ కాంబినేషన్ అని పెడితే ఉన్న సీట్లు తగ్గుతాయి కదా. ఇదంతా ఏంటంటే ఒక కుట్ర కోణం. ఫ్యూడల్ ఫ్యామిలీసు, ఫ్యామిలీ పాలిటిక్స్, వీటిని కాపాడుకోవటానికి ప్రయత్నం. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయొద్దు, దక్షిణ భారతంలో చేయొద్దు. ఎందుకంటే కామన్ ఎజెండా ఉంది అన్ని పార్టీలకు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో బీజేపీ ఒక్కసారి వస్తే ఈ ఉన్న కరప్ట్ పొలిటికల్ బిజినెస్ నెక్సెస్ బ్రేక్ అవుతుంది. చూస్తున్నావు కదా. ఈరోజు ఎందుకంటుందంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు వ్యక్తుల దగ్గర ఉన్న సంపద యావరేజ్గా 84 లక్షల నుంచి 94 లక్షల కోట్లు. మొత్తం తీసిన లెక్కలు 84 లక్షల కోట్లు అందరి దగ్గర. నీ దగ్గర కానీ, నా దగ్గర కానీ, మెగా కృష్ణారెడ్డి దగ్గర కానీ, అంతా కలిపితే 10 కుటుంబాల దగ్గర 5 లక్షల కోట్లు ఉంది.
50 లక్షల కుటుంబాల దగ్గర ఎస్సీ ఎస్టీ బీసీల దగ్గర 5 లక్షల కోట్లు మాత్రమే ఉంది. చాలా అంతరాలు ఉన్నాయి. 10 కుటుంబాలు, ఓన్లీ 10 ఫ్యామిలీస్. సంపద అంతా కేంద్రీకృతమైంది కొంతమంది దగ్గరే, అంతే 10 ఫ్యామిలీస్. ఇది అఫీషియల్ లెక్క, అన్అఫీషియల్ కాదు. అఫీషియల్ లెక్క అంటే హురూన్ రిచెస్ట్ లిస్ట్లో మళ్ళీ అనధికారికంగా ఎంత ఉంటుందో తెలియదు. దివీస్ దగ్గర 1,00,000 కోట్లు. మెగా కృష్ణారెడ్డి తెలంగాణ రాకముందు 2014లో 3,000 కోట్ల ఆస్తి, ఇప్పుడు 1,07,000 కోట్లు. అపర్ణ ఫ్యామిలీ, జీవీకే ఫ్యామిలీ, ఎంఎస్ఎన్ రెడ్డి ఫ్యామిలీ, ప్లస్ హెటరో ఫ్యామిలీ, అరబిందో ఫ్యామిలీ, పేర్లు చెప్తున్నా 10 ఫ్యామిలీస్. ఓన్లీ 10 ఫ్యామిలీస్ దగ్గర 5 లక్షల కోట్లు ఉంది. 50 లక్షల కుటుంబాల దగ్గర 4 లక్షల కోట్లు కూడా లేదు. ఎగ్జాంపుల్, నీకు ఎంత ల్యాండ్ ఉంది? 3 acres ఉంది. 3 acres ఉంది. గుంట భూమి లేనోళ్ళు మన రాష్ట్రంలో కనీసం 50 లక్షల కుటుంబాలు ఉన్నాయి. గుంట భూమి లేనోళ్ళు. జూబ్లీస్లో ఒక ప్లాట్ ఉన్నవాడు 30 నుంచి 50 కోట్లు. వానితో కంపేర్ చేసుకుంటే ఎన్ని కుటుంబాలు ఆయన ఆస్తితో. మరి ఈ ఆర్థిక అంతరాలు కష్టపడితే వచ్చినాయో, వ్యవసాయం చేసి సంపాదించారా? పొలిటికల్ కరప్ట్ నెక్సెస్. కేవలం 9 ఏళ్లలో 3 నుంచి 4 వేల కోట్ల ఆస్తి ఉన్నటువంటి వ్యక్తి 1,07,000 కోట్ల అఫీషియల్ ఎట్లా అయిండు? తెలంగాణ పుణ్యం అంట కదా, అమరవీరుల పుణ్యం అంట కదా. ఎవడన్నా ఉద్యమకారుడు అయిందా? సార్, ఒకవైపు మరి వీగిపోయింది కేంద్రం అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పట్టుదల మీద అయితే ఉంటుంది. డీలిమిటేషన్ కావాలని ఒక లక్ష్యం ఉంటుంది, అలాగే మహిళా రిజర్వేషన్ కావాలని ఒక కృత నిశ్చయం ఉంటుంది. మరి ఈ సందర్భంలో నెక్స్ట్ స్టెప్ మీరు ఎలా ఉండబోతుంది, ఏం చేయబోతున్నారు? ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ, ఇండి బ్లాకు, రీజనల్ పార్టీస్ ఏదైతే మహిళలకు, యువతకు, దక్షిణ భారతదేశానికి హిందువులకు చేసినటువంటి అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం. రేపు మహిళా రిజర్వేషన్ అమలు కావాలన్నా 2029 తర్వాత అయినా, యువతకు కొత్త నాయకత్వానికి అవకాశం రావాలన్నా అది కొత్త సీట్లు అయితేనే అవుతుంది. అన్ని రాష్ట్రాలకు సమన్వయం కావాలన్నా వీళ్ళని రాజకీయంగా బొందబెట్టాల్సిన అవసరం ఉంది. ప్రజలకు ఇప్పటికే రెడీగా ఉన్నారు మహిళలు, యువత. దాన్ని వచ్చే ఎలక్షన్లో 2002లో ఏదైతే కాంగ్రెస్ ముక్త్ భారత్ అండ్ పరివార్ ముక్త్ పాలిటిక్స్ ఏదైతే ఉంటుందో బీజేపీ నినాదం, అది అమలు అవుతుంది. సార్, చివరిగా 5 రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా ఇంత హడావుడి ప్రచారం జరుగుతుంటే చాలా స్పీడ్గా తొందరగా తీసుకొచ్చారు. ఎన్నికల్లో లబ్ధి పొందడానికి, ప్రధానంగా పశ్చిమ బెంగాల్లో కూడా ఎక్కువ ఓటింగ్ పరంగా లబ్ధి పొందడానికి కేంద్రం హడావుడిగా తీసుకొచ్చింది అనేది కూడా చెప్తున్న ఆరోపణలు. ఓకే, ఆరోపణ అనుకుందాం. మీరు సహకరిస్తే మీకు కూడా లాభం అవుతుంది కదా. మోడీ గారు ఏం చెప్పారు? క్రెడిట్ మీరు తీసుకోండి, మీ అందరు ఫోటోలు మేము వేస్తాము, నా ఫోటో కూడా ఇయ్యను, మమతా బెనర్జీ, స్టాలిన్, రాహుల్ గాంధీ, ఆర్జేడీ లీడర్ అందరు ఫోటోలు వేస్తాను, ప్రభుత్వ ఖర్చుతో ఇస్తాను, బ్లాంక్ చెక్ ఇస్తాను, ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు కావాలంటే అన్ని చేసుకోండి అని చెప్పిండు కదా. మోడీ గారు ఏంటంటే పాపం ఆయనకు ఒక కోరిక, ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఇదివరకు తెచ్చారు. ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ కానీ, భారతదేశం డెవలప్మెంట్ కానీ, జీడిపి డెవలప్మెంట్ కానీ, ఆర్థిక వ్యవస్థ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఈ సోషల్ రిమార్ప్ అంబేద్కర్ కళ. పాపం ఇది మోడీ గారు ఇప్పుడు అంబేద్కర్ కళనే అమలు చేస్తున్నారు. ఆయన 1954లోనే అప్పుడు నెహ్రూ, ఇప్పుడు ఆయన వారసుడు అడ్డుపడ్డది. అప్పుడు ఆయనే హిందూ కోడ్ బిల్ అని, ఉమెన్కు ఈక్వల్ రైట్స్ రావాలి, ఈవెన్ చట్టసభలో రైట్స్ ఉండాలని బిల్లు పెడితే అప్పుడు ఈయన ముత్తాత అడ్డుపడ్డాడు. ఇప్పుడు ఈ యొక్క శకుని సైంధవుడు అడ్డుపడ్డాడు. ప్రజలు నిర్ణయించుకోవాలి, మహిళలు నిర్ణయించుకోవాలి. ఈరోజు వాళ్ళని రాజకీయంగా బొందబెట్టాల్సిన అవసరం ఉన్నది.
ఇదే నిదానం పోతుంది. ఈ ఎన్నికల కొరకు ఆరోపణ అంటే అది క్రెడిట్ అందరు తీసుకోవచ్చు కదా. మేము కూడా మద్దతు ఇచ్చామని తీసుకోవచ్చా? మోడీ గారే చెప్పారు కదా, క్రెడిట్ తీసుకోండి, అడ్వర్టైజింగ్ మేము వేస్తాం, ప్రభుత్వ ఖర్చుతోనే ప్రతిపక్షాలన్నీ సపోర్ట్ చేసిననే ఇస్తాం, అయిపోయింది కదా. ఆయన ఏంటంటే ముందు ముందు ఎవడన్నా చేస్తాడో చెయ్యడో ఈ అనే ఒక ఉద్దేశంతోనే పెద్ద మనిషి ఆయన ఉండగానే చేసిపోవాలనే ఒక దృక్పథంతో చేసిన ప్రయత్నం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తంగా ప్రధానమంత్రి మోడీ గారికి ప్రత్యేకంగా తన హయాంలో మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలని ఒక సుదీర్ఘ కాలం పాటు ఆ కోరికను నెరవేర్చే ఉద్దేశంతో చేసే ప్రయత్నం చేశారు. కానీ కొంతమంది ప్రధానంగా కుటుంబ రాజకీయాలు చేసే ఈ ప్రతిపక్ష పార్టీలు అలాగే నాయకులు కూడా ఎక్కడ తమ యొక్క ప్రాతినిధ్యం తగ్గిపోతుందోని, అలాగే కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడ కూడా క్రెడిట్ వస్తుందనే ఒక కుట్రతో వాళ్ళైతే మాత్రం ఈరోజు బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఒకవేళ చాలా చక్కగా డీలిమిటేషన్ అంశంలో కూడా 50% అనేది దక్షిణాదికి చాలా మంచి ప్రతిపాదన, కానీ దాన్ని కూడా తప్పుగా ప్రచారం చేసి ఈరోజు డీలిమిటేషన్, ఈరోజు మహిళా రిజర్వేషన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ తప్పకుండా ప్రజాక్షేత్రంలోకి వెళ్తాం, వాస్తవ సమస్యలు కూడా చెప్తాం. ఎప్పుడైనా ప్రజలకు న్యాయం చేసే రకంగా బీజేపీ కేంద్ర నాయకత్వం అయితే మాత్రం ఆలోచన చేస్తుందని కూడా బూరా నరసయ్య గౌడ్ గారు ప్రధానంగా చెప్తున్న సందర్భం అయితే కనిపిస్తుంది. చూడాలి ఈ అంశం ఎటువైపు దారితీస్తుందో, కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, మరి ప్రతిపక్షాలు దీనిపై ఎలా స్పందిస్తాయనేది మాత్రం జరుగుతున్న పరిణామాలను బట్టి మాత్రం అర్థమయ్యే అవకాశం ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.